వావ్ గ్రేట్ మెంటర్. అస్సలు నా భూతో నా భవిష్యత్ అస్సలు మామూలు లేదు. దుమ్ము దుమ్ముంది, రచ్చ రచ్చ ఉంది. ఏడున్నారా నాయన, రండి ఈడొచ్చి తినండి. ఆడేం చేస్తున్నారా నాయన, ఈడొచ్చి తినండి. ఆడి లెక్క పెట్టడం కాదు, తినండి తినండి. ఎట్లా అనుకుంటున్నారు అసలు? ఒక సముద్రంలో ఫుడ్ తింటడం అంటే ఒకసారి ఆలోచించండి. సముద్రం మధ్యలో కూర్చొని తింటడం అంటే ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి. ఆడుండడం కాదురా, ఇక్కడికి రండి, ఇక్కడికి రండిరా నాయన. ఏమనంటే మీ ఆడపిల్లలు మీరు కూడా రండి, పిల్లలు ఎంజాయ్ చేద్దరు రండి. జీవితం చూడండి, ఎంత అద్భుతమైన జీవితాన్ని చూడండి, ఒకసారి ఎంజాయ్ చేయండి. భూమి మీద పుట్టినామని ఆనందపడద్దు. ఇది సిద్ధం అంటే మనం హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద పుట్టినామని ఆనందపడకండి. ఏం మిస్ అవుతానో తెలుసుకోండి ఫస్ట్. దాన్ని అసలు కావాల్సింది ఒక అవకాశం, మీ దగ్గరికి అవకాశం వచ్చింది. చూడాలని కాదు, తీసుకోండి, గెలవండి. మాకు విషయం అంతే. మాటలు లేవు సార్, మాటల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది సార్. అయితే అది ఎది కదా కింద, మేము సముద్రంలో ఉన్నాం, ఇప్పుడు 12th ఫ్లోర్ లో ఉన్నాం. ఒక బండి కూడా షేక్ అయితే లేదు. నీళ్ళల్లో షిప్పులో ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ క్రూజ్ జర్నీలో. అందరూ ఉంటే బాగుండేది. కాకపోతే ఒక గట్టి డెసిషన్ తీసుకోవాలి. ఎవరు ఎస్ అన్నా నో అన్నా పర్లేదు, మీరు మాత్రం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని నడవండి. ఇవంతా ఎంజాయ్మెంట్ మీరు చాలా అంటే చాలా పెద్ద మీకోసం ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శ్రీనివాస్. సో 5 సంవత్సరాల ముందు తీసుకున్న నిర్ణయం రోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేయడానికి గల కారణమైంది. సో నిజ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి తమ కళలు నెరవేరాలి, ఉన్నత సిచ్యువేషన్లో ఉండాలని ఆలోచిస్తారు. కానీ పెద్ద కోరికలు ఉన్నాయి, కానీ చిన్న మనసుతో, చిన్న డ్రీమ్తో ఆ చిన్న పనులు చేయడం ద్వారా ఆ పెద్ద కోరికలు అనేది వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఆస్వాదించలేదు. సో కానీ నేనేమంటున్నానంటే 60 సంవత్సరాలు ఈ జీవితంలో 5 సంవత్సరాలు పనిచేస్తే నీ జీవితం మారుతుంది అని తెలిసిన తర్వాత కూడా లేదు నేను 60 సంవత్సరాలకే పనిచేస్తా అంటే కనుక అంతకు మించిన దౌర్భాగ్యం లేదు. సో అది కర్మ ఫలితం కూడా అనొచ్చు. కానీ మేము మా కర్మ ఫలం మంచి ఉన్నది కాబట్టి రెస్పెక్ట్ అనేది అర్థమైంది. ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో, ఇంత గొప్ప లైఫ్లో, ఇంత లగ్జరీ లైఫ్ లీడ్ చేయడంతో పాటు ఈ లైఫ్లో నేను ఎంజాయ్ చేస్తా ఉన్నాం. సో ఈ అవకాశం మీ అందరికీ మీ సోదరులారా ఆలోచించండి, ఒక ముందడుగు వేయండి. సో ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకోండి. సో మిమ్మల్ని కూడా మేము ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నాం. మనం అందరం కలిసి పనిచేద్దాం. ఖచ్చితంగా మన కళలకు ప్రాణం పోదామని అందరికీ